హాయ్ అండి. హలో, మీ అందరికీ ఒక్క ఐటమ్ చూపించబోతున్నానండి. మన తెలుగు వాళ్ళందరికీ పాత్ర అనేది మన వాళ్ళకి ఎవరికి తెలియదు. పాత్ర చేసేది అంటే అది గుజరాత్లో స్పెషల్. చేమదం పాకులా ఉంటాయి, చేమదం పాకులు కాదు, అది పాత్ర ఆకులా వస్తాయి అన్నమాట. పాత్ర అంటే ఇలా ఈ చెట్టు ఉంటుందండి, ఈ చెట్టు ఆకులు అన్నమాట. ఈ ఆకులు చేమదం పాకులతోనే కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది ఈ ఆకులు. నేను ఇప్పుడు పాత్ర చేసి చూపించబోతున్నాను. ఓకే, చూడండి. ఇవి ఉన్నాయి కదండి, ఈ ఏళ్ళు ఇలా తీసుకోవాలి. ఇవి తీసేసుకున్నాను, ఇలా తీస్తూ ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. ఈ నోటికి పీసులాగా రాదన్నమాట. మనం తినేటప్పుడు నోటికి పీసుకి రాదు, రాకుండా ఉంటుందన్నమాట. ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసేయాలి మొత్తం అన్నీ. ఇలా తీసుకొని ఎంత అల్లం తీసుకోవాలా ఆకులకి, పచ్చిమిర్చి ఇన్ని తీసుకోవాలి, ఎల్లుల్లి ఇన్ని తీసుకోవాలి, ఒక 2 ఎల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట. ఎల్లుల్లి, నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకోవాలి, నానబెట్టుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలన్నమాట. ఇంత పంచదార వేసుకోవాలి. రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలండి. ఇదండి మిక్సీ చేస్తానండి, పేస్ట్ అయిపోయింది. చింతపండు గుజ్జు కూడా వేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది సైడ్ని పెట్టుకొని, ఇప్పుడు మనం ధనియాలు, జీలకర్ర, గరం మసాలా ఇవన్నీ ఉన్న పౌడర్ 1.5 స్పూన్ వేసుకోవాలండి. 1/2 కిలో శనగపిండి అండి, 1.5 స్పూను. 1/2 స్పూన్ పసుపు అండి, 1 స్పూను కారం, ఎండు కారం ఇది కూడా వేసుకోవాలి. అంతా కలుపుకోవాలి. మొత్తం అన్నీ వేస్తానండి. ఇదండి చూడండి, ఇలా కలపాలి. మనకి ఏంటంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బూందీ కొట్టే విధానంగా కలుపుకోవాలి, కొద్దిగా గట్టిగానే కలపాలన్నమాట. అందువల్ల సోడా వేస్తున్నానండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి కలిపేసాను. ఇదండి ఇలా ఆకు పెట్టుకోవాలి, వెనక్కి తిప్పి పెట్టాలండి ఆకు. దీని మీద మనం ఇది పిండి తీసుకొని ఇలాగా మొత్తం అంతా అప్లై చేయాలండి, ఆకు మొత్తం. దూసరా వాళ్ళ రెండోది వేయాలండి. రెండో ఆకు వేసి రెండో ఆకుకి కూడా ఇలాగే అప్లై చేయాలండి. అలాగే 3-4 ఆకులు వేయవలసి వస్తుంది అన్నమాట. వేసిన తర్వాతే మనము ఇది రోల్ చుట్టుకోవాల్సి వస్తుంది, రోల్ లాగా చేయాలన్నమాట. 4 ఆకులు వేసానండి నేను. 4 ఆకులు వేసిన తర్వాత ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇది ఫోల్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగ మనం ఇలా చుట్టేసుకోవాలండి. చుట్టుకొని అన్నీ ఇలాగే ఈ ఆకులన్నీ ఇలాగే మనం చేసుకోవాలి, తయారు చేసుకొని
నీళ్ళు పోసుకొని మనం ఇడ్లీకి ఎలాగ ఆవిరి పెట్టుకుంటామో అలాగే ఇది ఆవిరి పెట్టుకోవాలి మనం ఇందులో పెట్టుకొని. ఇదిగోండి పెట్టాను అంతానా. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసుకున్నాము. ఆన్ చేసుకొని కొద్దిగా మరీ సిమ్లో కాకుండా మీడియం పెట్టుకొని మనం ఆవిరి పెట్టుకోవాలి. ఆవిరి పెట్టుకొని చాకుతో ఎలా పొడి చూస్తే ఉడికిందో లేదా అనేది తెలుస్తుంది. ఇదిగోటండి ఉడికిపోయండి. ఎలాగా మనం ఎలాగ అనాలి, ఇలాగంతా అంటుకోలేదు కదా. ఇప్పుడు తీసేసుకుందామండి. అవి కట్ కియా అవి ఇస్తూ నూనె వేయాలండి. నూనె వేసి తాలింపు వేయాలి. ఇక్కడ ముక్కలు కట్ చేస్తాను మొత్తం అన్నీ. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఆయిల్ వేసి మనం ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. ఇప్పుడు ముక్కలు కట్ చేశానండి. స్టవ్ వెలిగించాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకుంటున్నానండి. స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు వేసుకోవచ్చు నువ్వులు. 1/2 స్పూను ఇంగువ వేసుకుంటున్నాను. వేగిన తర్వాత మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదండి పాత్ర, ఈ పాత్ర వేసుకున్నాను. వీటి పేరు పాత్ర అండి. అయిపోయిందండి. ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇదిగోండి చేయడం అయిపోయింది. ఇది పాత్ర అండి. మీరు కూడా చేసి చూడండి రెసిపీ మొత్తం అంతా చూసి. ఇది బాగా చాలా బాగుంటుందండి. గుజరాతీ ఐటమ్ అండి. గుజరాతీ వాళ్ళు చాలా ఎక్కువ చేసుకుంటారండి. ఇలాగ ముక్కలు ఉన్నాయి కదండి, ఇది డీప్ ఫ్రై కూడా చేసుకుంటారండి. ఇలాంటి ముక్కలు ఒట్టి పచ్చిదే కాదు, ఆవిరి పెట్టి చేశాను నేను, ఆయిల్ తక్కువగా ఉండడానికి. ఇది డీప్ ఫ్రై కూడా చేసుకొని తింటారు చాలామంది. అలా కాకుండా మామూలు ఈ ఆవిరి పెట్టి ఇలాగా మనం తాలింపు వేసుకుంటే సరిపోతుందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అందరూ. బాయ్ అండి అందరికీ.